మరి ఇప్పుడు బీఆర్ఎస్ గురించి చెప్తున్నారు బాగానే డెవలప్మెంట్ లేదని, కాంగ్రెస్ గురించి చెప్తున్నారు డెవలప్మెంట్ లేదని. మరి ఏది విన్నవాలి ప్రజల్లోకి? ప్రజలకు చేస్తున్న పార్టీ ఏమనుకోవచ్చు, ఎవరు అనుకోవచ్చు? ప్రజలకి చేస్తున్న పార్టీ ఇప్పుడు సెంటర్లో మీరు చూస్తున్నారు. మోదీ గారు చేసే డెవలప్మెంట్, రోడ్డు రవాణా కానీ, రైల్వే కానీ, మహిళలకు ఇచ్చే స్కీమ్స్ కానీ, ప్రతి ఒక్కటి విలేజ్లకి ఇచ్చే అయినా కూడా మన ఇక్కడ మున్సిపాలిటీకి కానీ, జిహెచ్ఎంసీకి ఇచ్చే డెవలప్మెంట్ కానీ, ఫండ్స్ కానీ, ఇక్కడ ప్రజలు కూడా అదే విధంగా డెవలప్మెంట్ కావాలంటే బీజేపీ రావాలి, బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి లంకెల్ దీపక్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. ఇక్కడ చాలా గ్రాప్ ఉంది. ఇక్కడ లంకెల్ దీపక్ రెడ్డి గారికే ఓటు పడుద్ది. ఓకే అండి, ఇప్పుడు చూసుకుంటే నవీన్ యాదవ్ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే డిఫరెంట్ వర్షన్ అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి మీరేమంటారు? అది అందరికీ తెలిసిన సత్యమే. డిఫరెంట్ అనేది తను చేసిన అరాచకాలైనా, రౌడీ షీటర్ అయినా, తన కబ్జాలైనా ఏదైనా కూడా తనకి లోకల్లో ప్రజల్లో ఎటువంటి ఫాలోయింగ్ లేదు. అతను ఏమైనా ఇప్పుడు డబ్బులు పంచి క్రాప్ పెంచుకోవడం తప్పితే ఇచ్చలవిడిగా అతని మీద చాలా వ్యతిరేకత ఉంది. అతను వస్తే ప్రతి ఒక్క ఉమెన్ నిలబెట్టి అడుగుతుంది, మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఈ రోజు వచ్చి ఓటు అడుగుతున్నారు, మాకు ఫస్ట్ మా హామీలు మాకు ఇవ్వండి అని చెప్పి. అంటే మరి బస్తీలోకి ఇప్పటివరకు కూడా నాయకులు ఎవరు రాలేదంటారా? చాలా తక్కువ ప్రచారం జరిగేది వాళ్ళది. మొత్తం మా బీజేపీదే జరుగుతుంది. బీజేపీయే గెలుస్తుంది, బీజేపీకే ఓట్లు పడతాయి. మోదీ గారికి కమలం పువ్వుకే ఓటు పడుద్ది. ఓకే అండి, మంచిదండి, థ్యాంక్ యూ.